టీ20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఈరోజు అంటే గురువారం భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండవ సెమీఫైనల్స్ మ్యాచ్ జరగనుంది. ఈరోజు ఉదయం జరిగినటువంటి మొదటి సెమీఫైనల్స్లో ఆఫ్ఘనిస్తాన్పై సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించి ఫైనల్స్కు చేరగా ఈ మ్యాచ్లో గెలిచినటువంటి జట్టు ఫైనల్స్లో దక్షిణాఫ్రికాతోటి తలపడుతుంది. ఈ నేపథ్యంలో ఇండియా విషయానికి వచ్చినట్లయితే ఎప్పుడో 2007లో మొట్టమొదటి టీ20 ప్రపంచ కప్ను ఇండియా గెలిచింది. ఆ తర్వాత అనేక అవకాశాలు వచ్చినా కూడా అది అందలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఒక సువర్ణ అవకాశం వచ్చింది ఇండియాకు. రెండవసారి టీ20 ప్రపంచ కప్ క్రికెట్ టైటిల్ను అందుకోవటానికి ఇండియా ఇక వేయాల్సింది 2 అడుగులే. ఈ టోర్నీలో ఇప్పటివరకు అజేయంగా ఉన్నటువంటి భారత పైన అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కోట్లాది మంది అభిమానుల ఆశలను మోస్తూ కీలక సమరానికి సిద్ధమైంది రోహిత్ శర్మ. ఫైనల్లో చోటు కోసము నేడు డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ తోటి భారత్ ఢీకొట్టనుంది. భారత్ అదిరే ఆట తీరుతోటి అజేయంగా ఇక్కడి దాకా వస్తే మరోవైపు ఇంగ్లాండ్ కష్టపడుతూ సెమీఫైనల్స్కు చేరింది. అయితే ఈ పోరులో రెండు జట్లు కూడా సమఉజ్జీలే. భారీ హిట్టర్లతో నిండినటువంటి ఇంగ్లాండ్ సత్తా మేరకు ఆడగలిగితే ఎలాంటి ప్రత్యర్థికైనా ఇబ్బందులు తప్పవు. ఇక ఇండియా విషయానికి వచ్చినట్లయితే అన్ని విభాగాల్లో టీమిండియా మంచి ఫామ్లో ఉన్నప్పటికీ గత టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఇదే ఇంగ్లాండ్ చేతిలో 10 వికెట్ల తేడాతోటి ఘోర పరాభవం తాలూకు జ్ఞాపకాలు ఇప్పటికీ తాజాగానే ఉన్నాయి. మరి ఆనాటి పరాభవానికి ఇండియా ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా ఇంగ్లాండ్ మరోసారి పైచేయి సాధిస్తుందా చూడాల్సి ఉంది. ఈ టోర్నమెంట్లో ఇండియా ఇంగ్లాండ్ ఈ రెండు జట్లది కూడా భిన్న పరిస్థితి. ఎదురొచ్చినటువంటి ప్రత్యర్థినల్లా ఓడించి సెమీఫైనల్స్కు ఇండియా చేరితే మరోవైపు తడబడుతూ ఇంగ్లాండ్ సెమీస్కు చేరింది. ఆడిన ప్రతి మ్యాచ్లోనూ గెలిచినటువంటి రోహిత్ శర్మ అజేయంగా కొనసాగుతుంది. గ్రూప్ దశలో ఐర్లాండు, పాకిస్తాను, అమెరికాలపై భారత్ నెగ్గింది. కెనడాతో మాత్రము మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. ఇక సూపర్ 8లో ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్తో పాటుగా ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది టీమిండియా. మరోవైపు ఇంగ్లాండ్ విషయానికి వచ్చినట్లయితే స్కాట్లాండ్ తోటి మ్యాచ్ రద్దు, ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతిలో ఓటమితోటి ఇబ్బందుల్లో పడ్డ ఇంగ్లాండ్ ఒమన్, నమీబియాపై గెలిచి మెరుగైనటువంటి నెట్ రన్ రేట్ తోటి స్కాట్లాండ్ను వెనక్కి నెట్టి గ్రూప్ దశ దాటింది ఇంగ్లాండ్. సూపర్ 8లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది. కానీ వెస్టిండీస్, అమెరికాపై విజయాలతోటి ముందంజ వేసి సెమీస్కి చేరింది ఇంగ్లాండ్. ఇక ఈ మ్యాచ్లో భారత బ్యాటింగ్ విషయానికి వచ్చినట్లయితే ఆస్ట్రేలియాపై మేటి ఇన్నింగ్స్ తోటి కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి దూకుడు అందుకున్నాడు. ఇక రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివన్ దుబే, హార్దిక్ పాండ్యా తమ ఫామ్ను కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కోహ్లీ కూడా ఫామ్లోకి వస్తే టీమిండియాకు తిరుగుండదు. ఈ టోర్నమెంట్లో 6 ఇన్నింగ్స్ల్లో 11 సగటుతోటి కోహ్లీ కేవలం 66 పరుగులు మాత్రమే చేశాడు. అయినా కూడా లయ అందుకోవటానికి కోహ్లీకి ఒక్క ఇన్నింగ్స్ చాలు. పైగా కీలక మ్యాచ్లలో రాణించేటటువంటి సత్తా కోహ్లీకి ఉంది. దీంతో ఇంగ్లాండ్తో పోరులో తిరిగి పరుగుల వేటలో సాగితే జట్టుకున్నటువంటి ఆందోళన తొలగిపోతుంది. ఇక సెమీఫైనల్స్కు ముందు ఆస్ట్రేలియాపై 41 బంతుల్లో 92 పరుగుల అత్యుత్తమ ఇన్నింగ్స్ తోటి రోహిత్ చెలరేగటము ఇండియాకు శుభసూచకం. అతనితో పాటు మిగతా బ్యాటర్లు ఇంగ్లీషు బౌలింగ్ పరీక్షను తట్టుకొని జోరు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక భారత బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే రెండు జట్ల యొక్క పేస్ బలం చూసుకుంటే భారత్ కాస్త మెరుగ్గానే కనిపిస్తుంది. అందుకు ప్రధానమైనటువంటి కారణము బుమ్రా. వాళ్ళ బౌలింగు మన బౌలింగ్కు మధ్య తేడా బుమ్రా అని చెప్పాలి. బ్యాటర్ను బట్టి పరిస్థితులను అంచనా వేసి వైవిధ్యభరితమైనటువంటి బౌలింగ్ తోటి జట్టు విజయాల్లో అతను కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ పేస్ బౌలర్గా ప్రశంసలు అందుకుంటున్న బుమ్రా ఈ టోర్నీలో 6 ఇన్నింగ్స్ల్లో 11 వికెట్లు తీశాడు. అతని వికెట్ల సగటు చూసినట్లయితే ప్రతి 8.54 రన్స్కి 1 వికెట్ తీస్తుండు. అంటే దాదాపుగా 9 పరుగులకు 1 వికెట్ తీస్తుండు. ఇక ఎకానమీ అంటే ఓవర్కి ఇచ్చేటటువంటి పరుగులు చాలా తక్కువ. ఓవర్కి సగటున 4.08 మాత్రమే, అంటే ఓవర్కి 4 పరుగులు మాత్రమే ఇస్తుండు. ఇది వన్డేలలో కూడా మనం ఊహించలేనటువంటి ఎకానమీ. సో దీన్ని బట్టి బుమ్రా బ్యాటర్లను ఎంతగా భయపెడుతున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. బట్లర్ పైన బుమ్రాకు మెరుగైనటువంటి రికార్డు ఉంది. 3 టీ20లో అతన్ని 2 సార్లు అవుట్ చేశాడు. ఇక భారత తరపున అత్యధిక వికెట్ల వీరుడుగా కొనసాగుతున్నటువంటి హర్షదీప్ సింగ్ నిలకడ జట్టుకు కలిసి వచ్చేదే. ఈ టోర్నమెంట్లో ఇప్పటివరకు హర్షదీప్ సింగ్ 15 వికెట్లు తీశాడు. బుమ్రా, హర్షదీప్ సింగ్తో పాటు హార్దిక్ పాండ్యా కూడా బంతితోటి రాణిస్తుండటము మనకు కలిసి వచ్చేటటువంటి అంశం. ఇక ఇంగ్లాండ్ వైపు చూసినట్లయితే పునరాగమనంలో ప్రధాన పేస్ బౌలర్ ఆర్చర్ జోరందుకున్నాడు. రోహిత్, విరాట్ను కొత్త బంతితో కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తాడు. ఇక అమెరికాపై హ్యాట్రిక్ తీసినటువంటి జోర్డాన్, శామ్ కరణ్తో పాటు టాప్లీ లేదా మార్క్ వుడ్ పేస్ బాధ్యతలను పంచుకోనున్నారు.
ఇంగ్లాండ్ బ్యాటింగ్ విషయానికి వచ్చినట్లయితే ఇంగ్లాండ్ను ఓడించాలంటే బలంగా ఉన్నటువంటి ఆ జట్టు బ్యాటింగ్ను దెబ్బకొట్టాలి. ఈసారి కూడా ఓపెనర్లు బట్లర్, సాల్ట్ భారత్కు సవాలు విసిరేలాగా సిద్ధమయ్యారు. వీళ్ళిద్దరినీ వీలైనంత త్వరగా పెవిలియన్కు చేర్చాలి, లేకపోతే టీమిండియాకు ఇబ్బందులు తప్పవు. భారీ షాట్లతోటి వీళ్ళు మ్యాచ్ ఫలితాలను తారుమారు చేస్తారని చెప్పొచ్చు. మిడిల్ ఆర్డర్లో కీలకంగా మారినటువంటి హ్యారీ బ్రూక్ కూడా ప్రమాదకరమే. పెద్దగా ఫామ్లో లేకున్నప్పటికీ బెయిర్స్టోను మనం తక్కువగా అంచనా వేయలేం. ఇక లివింగ్స్టన్, మొయిన్ అలీ, శామ్ కరణ్ రూపంలో ఆ జట్టుకు ఆల్రౌండర్ల బలము కూడా వాళ్లకు కలిసొచ్చేదే. ఇక పిచ్చు మందకొండిగా ఉన్న నేపథ్యంలో స్పిన్నర్లు ఈ మ్యాచ్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ స్పిన్ పరీక్షలో గట్టెక్కినటువంటి జట్టే విజేతగా నిలిచేటటువంటి అవకాశం ఉంది. ఆలస్యంగా జట్టులోకి వచ్చినప్పటికీ కుల్దీప్ యాదవ్ అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు ఈ టోర్నీలో కుల్దీప్ యాదవ్ 3 మ్యాచ్లలో 7 వికెట్లు తీసి రాణించాడు. మరోసారి మనం అతనిపైన ఆశలు పెట్టుకోవచ్చు. ఇక ఇంగ్లాండ్ బ్యాటర్ల యొక్క బలహీనతను కుల్దీప్ యాదవ్ సొమ్ము చేసుకుంటే మన జట్టుకు తిరుగుండదు. కుల్దీప్ యాదవ్తో పాటు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ కూడా రాణించాల్సిన అవసరం ఉంది. ఇక ఇంగ్లాండ్ జట్టులో అదిల్ రషీద్లతో మన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కరేబియన్ పిచ్పై అతడు గొప్ప ప్రభావం చూపుతాడు. అదిల్ రషీద్తో పాటుగా మొయిన్ అలీ, లివింగ్స్టన్ రూపంలో ఇంగ్లాండ్కు అవసరపడే స్పిన్నర్లు ఉన్నారు. ఇంగ్లాండ్ తోటి T20 ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్ అనగానే మనకు గత T20 ప్రపంచ కప్ సెమీఫైనల్స్ మ్యాచే గుర్తొస్తుంది. అది భారత్కు ఒక పీడకలని చెప్పాలి. గత T20 ప్రపంచ కప్ సెమీఫైనల్స్లో మనం ఇంగ్లాండ్ తోటే ఆడినాము. కానీ ఆ మ్యాచ్లో భారత్ 10 వికెట్ల తేడాతోటి చిత్తుగా ఓడిపోయింది. ఆ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసినటువంటి భారత్ 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా 63 పరుగులు, కోహ్లీ 50 పరుగులతోటి రాణించారు. ఇక ఇంగ్లాండ్ బౌలర్ జోర్డాను 3 వికెట్లు తీసి భారత్ను దెబ్బకొట్టాడు. ఇక లక్ష్య ఛేదనలో టీమిండియా బౌలర్లు తేలిపోతుంటోటి ఇంగ్లాండ్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా కేవలం 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. బట్లర్ 80 పరుగులతోటి నాటౌట్గా ఉండగా హేల్స్ 86 పరుగులు చేసి నాటౌట్గా ఉండి జట్టును గెలిపించారు. అయితే అప్పుడు భారత జట్టులో బుమ్రా కానీ, రవీంద్ర జడేజా కానీ, కుల్దీప్ యాదవ్ కానీ లేరు. కానీ ఇప్పుడు ఉన్నారు. కాబట్టి అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఇండియా యొక్క బౌలింగు దుర్భేద్యంగా మారింది. బ్యాటింగ్లో కూడా మనకి లోతు పెరిగింది. అప్పటి హేల్స్, స్టోక్స్, వోక్స్ ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టులో లేరు. అయినా కూడా పటిష్టంగానే ఉన్నటువంటి ప్రత్యర్థిని మనము తక్కువ అంచనా వేయకుండా అదిరే ఆట తీరుతోటి మనం ఆకట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఇంగ్లాండ్ తోటి మనం ఇప్పటివరకు 23 T20 మ్యాచ్లు ఆడితే 12 T20 మ్యాచ్లలో మనం గెలిచాము, 11 మ్యాచ్లలో ఇంగ్లాండ్ గెలిచింది. ఇక T20 ప్రపంచ కప్ విషయానికి వచ్చినట్లయితే T20 ప్రపంచ కప్లలో ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 4 మ్యాచ్లు జరిగాయి. ఏది భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య. ఇందులో మాత్రము సమఉజ్జీలుగా ఉన్నాం. 2 మ్యాచ్లలో ఇంగ్లాండ్ గెలిస్తే 2 మ్యాచ్లలో ఇండియా గెలిచింది. ఇక ఈ మ్యాచ్ జరిగేటటువంటి గయానాలోని జార్జ్ టౌన్ పిచ్ విషయానికి వచ్చినట్లయితే ఈ పిచ్చు బౌలింగ్కు సహకరించేటటువంటి అవకాశం ఉంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ మరింత మందకొండిగా మారి బ్యాటింగ్కు పరిస్థితులు కఠినంగా అవుతాయి. అందుకే టాస్ నెగ్గిన జట్టు మొదట బ్యాటింగ్కు తీసుకునేటటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ టోర్నమెంట్లో ఇక్కడ 5 మ్యాచ్లు జరగగా అత్యధికంగా ఉగాండాపై ఆఫ్ఘనిస్తాను 183 పరుగులు చేసింది. 3 సార్లు మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. మొదట బ్యాటింగ్లో సగటు స్కోర్లు 146 అయితే ఛేదనలో అది 77 మాత్రమే ఉండటం గమనార్హం. ఆఫ్ఘనిస్తాన్పై 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ 75 పరుగులకి కుప్పకూలిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ మ్యాచ్లో భారత్ ఆడబోయే తుది జట్టు అంచనా విషయానికి వచ్చినట్లయితే భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటుగా విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివం దుబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇక ఇంగ్లాండ్ జట్టు యొక్క తుది అంచనా విషయానికి వచ్చినట్లయితే కెప్టెన్, వికెట్ కీపర్ జోస్ బట్లర్తో పాటుగా ఫిలిప్ సాల్ట్, బెయిర్స్టో, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, లివింగ్స్టన్, శామ్ కరణ్, జోర్డాన్, ఆర్చర్, అదిల్ రషీద్, టాప్లీ లేదా మార్క్వుడ్ ఉండే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రత్యక్ష ప్రసారాన్ని స్టార్ స్పోర్ట్స్ మరియు డిస్నీ+ హాట్స్టార్లో చూడవచ్చు.